క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం ఆలోచించబోయే ఒక ప్రత్యేకమైన అంశం మీరు చదువుతున్నది దేవునితో రాజీ. దేవునితో రాజీ. రాజీ అనగానే శాంతి ఒప్పందం లేదా ఇద్దరు విరోధుల మధ్య జరిగే ఒక ఒప్పందం. ప్రపంచ చరిత్రలో యుద్ధాలు జరిగాయి, మనం చదువుకున్నాం. ప్రపంచ దేశాలు తెగలుగా విభాగింపబడి ఒకరితోనొకరు యుద్ధం చేసుకున్న చరిత్ర, ప్రపంచ చరిత్ర మనకు తెలుసు. అందులో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ భయంకరమైన ప్రపంచ యుద్ధాల వల్ల ప్రపంచ దేశాలు ఎంతగానో తల్లడిల్లిపోయాయి. జననష్టం, అలాగే యుద్ధం అనంతరం జరిగిన భయంకరమైన కరువు, ఆర్థిక సంక్షోభం, ఇవన్నీ యుద్ధాల వలన దేశాలకు సంభవించిన విపత్కర పరిస్థితులు అంటారు. అంటే యుద్ధానికి కాలుదవ్వడం గొప్ప అనుకుంటున్నాయి దేశాలు, కానీ నిజానికి యుద్ధంలో అయ్యే ఖర్చు, యుద్ధ ఆయుధాలకు అయ్యే ఖర్చు, యుద్ధ విమానాలకు అయ్యే ఖర్చు, యుద్ధ సైన్యానికి అయ్యే ఖర్చు ఆ దేశ ప్రజలే భరించాలి. అది చాలా ఎక్కువగా, అనగా ఆర్థికంగా ఒక దేశాన్ని సంక్షోభంలో ముంచేటంతటి పరిస్థితులు ఒక యుద్ధం కల్పిస్తుంది. కనుక ప్రపంచ దేశాలు వీటిని గుర్తించిన తర్వాత మనకున్న భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ అంటారు, ఈ భద్రతా మండలి కల్పించుకొని దేశాల మధ్య రాజీని కుదిర్చి ఇక మన యుద్ధం ఆపేద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జరిగిన వినాశనం, నేటికి వాటి యొక్క ఛాయలు ప్రజలపైన, భూభాగాలపైన ఆ దేశాలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నాయండి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా విడిచిపెట్టిన భయంకరమైన అణుబాంబు హిరోషిమా, నాగసాకి మీద విడిచిపెట్టడంతో ఎంత దారుణంగా ఆ దేశాలు నాశనకోపంలోనికి జారిపోయి అన్నది, వాటి తాలూకా భయంకరమైన రేడియేషన్ తాకిడి ఇప్పటికీ ఆ దేశ ప్రజలపైన ఉంది అని చెప్పడానికి సందేహం లేదు. అంటే దేశాల మధ్య యుద్ధాలు జరగటం వలన ఎన్నో ప్రమాదాలు, వినాశనం. కనుక శాంతి జరగాలి, శాంతి ఒప్పందం జరగాలి. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధాన్ని మాన్పడానికి ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అన్నారు దాన్ని. మీలో చాలామంది ఒకళ్ళు హిస్టరీ చదువుకుంటే అందులో చెప్తారు. ట్రీటీ ఆఫ్ వర్సైలీస్ అంటే ఇరు దేశాల మధ్య మొదటి ప్రపంచ యుద్ధంలో ఇరు దేశాలు, అంటే ఇటు కొన్ని దేశాలు వచ్చేసాయి. ఆ దేశాల మధ్య శాంతిని నెలకొల్పి రాజీ కుదిర్చి ఇక మనం యుద్ధం చేయకూడదు అని సంతకం పెట్టిన ఆ బాండ్ అంటారు దాన్ని. శాంతి ఒప్పందం అంటారు, లేదా మనకు అర్థమయ్యే భాషలో పీస్ ట్రీటీ అంటారు దాన్ని. ట్రీటీ ఆఫ్ వెర్సైలీస్ అంటారు దాన్ని. అది ఎప్పుడు మరి రాశారు అంటే 28 జూన్ 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించారండి ఆ శాంతి ఒప్పందం ద్వారా, ఇరు దేశాల మధ్య రాజీని కుదర్చడం వల్ల. ఇక రెండో ప్రపంచ యుద్ధం కూడా అనతి కాలంలోనే జరిగింది, అది మీకు తెలియనిది కాదు. ఆ రెండో ప్రపంచ యుద్ధం విషయంలో కూడా ప్యారిస్ పీస్ ట్రీటీ అన్నారు దాన్ని. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా మరలా దేశాలు కొట్టుకున్నాయి. అప్పుడు మరలా వాళ్ళ మధ్య సంధి కుదిర్చారు, ఇరు దేశాల మధ్య రాయబారాన్ని మాట్లాడారు, ఇరు దేశాలకి రాజీ కుదిర్చారు. ఆ కుదిర్చిన దాన్ని ప్యారిస్ పీస్ ట్రీటీ అన్నారు. ఇది 1947లో ఫిబ్రవరి 10వ తేదీ. ఖచ్చితంగా ఎందుకు తేదీలతో చెప్తున్నానంటే
చరిత్రలో సంభవించాయి కాబట్టి శాంతి ఒప్పందాలు జరిగాయి. ఇవి ప్రపంచ యుద్ధాల్లో జరిగిన శాంతి ఒప్పందాలు. ఇక మన దేశం కూడా చాలా సందర్భాల్లో శాంతి ఒప్పందాలు చేసుకుందండి. పక్కనున్న పాకిస్తాన్తో, అలాగే మన పక్కనున్న జపాన్ దేశంతో. ఎందుకంటే జపాన్ యుద్ధం, ఇండో జాపనీస్ వార్ జరిగింది. ఏమండి, జపాన్తో యుద్ధం చేసాం మనం. ఇక పాకిస్తాన్తో చాలాసార్లు యుద్ధం చేసాం. ఈ పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్తో కూడా శాంతి ఒప్పందం చేసాం. దానికి కూడా ఒక రాజీ కుదిర్చి ఆ ఒప్పందాన్ని కేవలం మాటలలోనే కాకుండా ఒక పత్రంలో రాయించి దాని ఇరు దేశాల నాయకులు కూర్చొని సంతకాలు పెట్టి ఇక మనం యుద్ధం చేసుకోవద్దు అనే ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ఏమండి, 1966లో జనవరి 10వ తేదీన పాకిస్తాన్కి ఇండియాకి తాష్కండ్ ఒప్పందం జరిగింది. ఇది ఇండియన్ హిస్టరీలో మీకు చదువుకుంటారు, అంటే తేదీ చెప్తున్నాను. ఏమండి, జనవరి 10, 1966 ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాన్ని మాన్పడానికి తాష్కండ్ డిక్లరేషన్ అంటారు దాన్ని. తాష్కండ్ ఒప్పందం, శాంతి ఒప్పందం, రాజీని కుదిర్చి సంతకాలు పెట్టుకున్న ఇరు దేశాల నాయకులు. అలాగే జపాన్తో జరిగిన యుద్ధంలో శాంతి ఒప్పందం జూన్ 9, 1952లో శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. ఇవి నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ శాంతి ఒప్పందం అనేది అవసరం లేదా జననాశనం. అహాలకు పోయి, గర్వాలకు పోయి, బలాబలాలు చూసుకుందామని ఆవేశాలకు ఒకవేళ పోతే నాశనం జనాలకు, వినాశనం తప్పదు, ప్రమాదం. కనుక ఆవేశాలతో గొడవలకు పోవడం కన్నా శాంతిని కుదుర్చుకోవడం అనేది చాలా మంచిది. అప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి, మన దేశంలో రాష్ట్రాలు చల్లగా ఉంటాయి, దేశ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా బాగుపడుతుంది. ఇకపోతే ప్రాణ నష్టం జరగకుండా మనం ఆపగలం. కనుక వీటన్నిటి విషయంలో ఏం చేయాలి అంటే శాంతి ఒప్పందాలు అవసరం. రాజీ కుదర్చడం అంటారు. దేవుడితో రాజీ ఏంటండి? దేవుడితో రాజీ అవసరమా? దేవుడితో రాజీ పడవలసిన అవసరత మనిషికి ఉందా? ఏమండి, ఇక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాలి. రాజీ దేవుడితో పడాలి అని అనుకుంటున్నామంటే ఆయన కూడా యుద్ధాలు చేసేవాడండి. ఎవరితో యుద్ధానికి దిగుతున్నాడు అన్నది మనం ఆలోచిస్తే, ఎందుకంటే రాజీ అనేది ఎప్పుడు కావాలి? ఇరు వ్యక్తుల మధ్య సమస్య ఏర్పడినప్పుడు, ఒకరిపైన ఒకరకు మరి సరైన అవగాహన లేదా ఇద్దరి మధ్యన ఏకాభిప్రాయం లేనప్పుడు గొడవ అనేది రగిలిపోతుంది. సహజంగా గొడవలు రగిలినప్పుడు మధ్యవర్తులైన వాళ్ళు చాలా తెలివిగా ప్రవేశించి ఎలాగైనా సరే వాళ్ళు శాంతిని ఇరు పక్షాల వాళ్ళని, ఇరు వర్గాల వారిని కూర్చోబెట్టి రాజీ ప్రయత్నం అనేది చేస్తుంటారు. రాజీ ప్రయత్నం ఫలిస్తే సంతోషం, ఫలించకపోతే నష్టపోతారు, ఇద్దరు నష్టపోతారు. కనుక ఆ నష్టం అనేది కలగకుండా ఉండటం కోసం ఈ రాజీ ప్రయత్నాలు, సంధి ఒప్పందాలు, శాంతి ఒప్పందాలు అనేవి వ్యక్తుల మధ్య కానివ్వండి, రాష్ట్రాల మధ్య కానివ్వండి, చివరికి దేశాల మధ్య కూడా అవసరం. ఆ రోజు శాంతి ఒప్పందాలు జరగకపోతే ఎప్పటికీ దేశాలలో ఉన్న భయంకరమైన అణ్వాయుధాల ద్వారా, మారణాయుధాల ద్వారా ఒకరిపై ఒకరు బాంబులు విసురుకుంటే ఎవరు బ్రతికి బట్ట కడతారు చెప్పండి? ఎవరు కాపాడబడతారు చెప్పండి? అంతా వినాశనం, అగ్నిమయం. ఏమండి, మనమైతే యుద్ధాన్ని ఎప్పుడు చూడలేదు, కానీ మా తాతల కాలంలో వాళ్ళు యుద్ధాలు చూశారు. ఆ యుద్ధ కాలంలో ఎంత ప్రమాదకరం అంటే ఇంటిలో దీపం బుడ్డు కూడా వెలగడానికి వీల్లేదు. ఎందుకంటే రాత్రిపూట శత్రువు దాడి చేస్తాడు. ఎక్కడ వెలుగు కనబడినా అక్కడ వెంటనే దాని మీద బాంబింగ్ అంటారు. ఎందుకంటే యుద్ధ విమానాలు కదండి, ఆ గగనతలంలో ఎగురుతూ బాంబులు కుప్పలుగా విడిచిపెట్టి వెళ్ళిపోతారంతే, మొత్తం విధ్వంసం. కనుక మా తాతయ్య చెప్పేవాడు, మా నాన్నగారు కూడా చెప్పేవారు, నాయన యుద్ధకాలం వచ్చినప్పుడు రా ఇంటిలో మేము సైరన్ మోగేసరికి, అంటే మన జపాన్తో యుద్ధం జరిగినప్పుడు కానీ, పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కానీ వాళ్ళు దీపాలు ఆర్పేసుకునేవారు.
రాత్రిపూట. లేదా మసి రాసుకునేవారు వాళ్ళ దీపం బుడ్లకి, గాజు వాటికి. ఎందుకంటే వెలుగు బయటికి కనబడకూడదు. ఏమాత్రం వెలుగు కనబడినా శత్రువు టార్గెట్ చేసి విధ్వంసాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ భయంకరమైన విపత్కర పరిస్థితులు. ఎప్పుడు బాంబులు కురుస్తాయో తెలియదు, ఎప్పుడు పేలుళ్ళు సంభవిస్తాయో తెలియదు. మనం అంతా శాంతిగా ఉన్నామంటే దేశాల మధ్య శాంతి ఉంది కనుకనే ఈ మధ్యన మన మోడీ గారు కాలు దువ్వాడు సన్నాసి. ఏం తెలుసు ఎటు యుద్ధం అంటే నువ్వు వెళ్ళి యుద్ధానికి దుపాకి పట్టుకో తెలుస్తుంది. సైన్యం ఉంది కాబట్టి వాళ్ళని పంపించి చంపేయాలనుకుంటున్నాం. అవతల పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్ ఎందుకు యుద్ధం మనకు వద్దు, యుద్ధం చేయడం మాకు ఇష్టం లేదు అన్న అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మాత్రం యుద్ధానికి దిగాలి అని. యుద్ధం జరగడానికి అది పాకిస్తాన్ వాళ్ళు కాదు, మన దేశంలో కాశ్మీర్లో ఉన్న మన భారతీయుడే ఉగ్రవాదిగా మారి టెర్రరిస్ట్గా మారిపోయి మన సైనిక వాహనాలను ధ్వంసం చేశాడు. పాకిస్తాన్ వాళ్ళు చొరబాటు చేయలేదు కదా. ముంబైలో జరిగినట్టుగా ముంబై బ్లాస్టులు జరిగాయంటే అది పాకిస్తాన్ వాళ్ళు చొరబాటుదారుల వల్ల జరిగింది. ఊరుకినే ఎందుకు కయ్యానికి కాలు దవ్వడం? కొంతమంది చూడ ఆవేశపరులు ఉంటారు. ఏమండి చూసుకుందామంటే చూసుకుందాం. ఏం చూసుకుంటావు? ఏ విపత్తు జరగనంత వరకే. జరిగితే నువ్వు ఎలాగా పారిపోతావు. ఆ తర్వాత ఇరు దేశాలకి ఇబ్బంది, ఇరు వ్యక్తులకి అపాయం. సో ఇది తెలుసుకొని ముందుగా జాగ్రత్త తీసుకోవటమే రాజీ కుదర్చటం, రాజీ పడటం అంటారండి. దాని దేశాల మధ్య అయితే శాంతి ఒప్పందం అంటారు, వ్యక్తుల మధ్య అయితే రాజీ కుదర్చటం అంటారు. దేవుడితో మనకు రాజీ ఎందుకు ఉండాలి అంటే దేవుడితో మనకు చాలా గొడవలు ఉన్నాయర్రా. నాకేం దేవుడితో గొడవలు లేదని మీరు అనుకుంటున్నారేమో. అంటే మీకు ఎవరికైనా దేవుడితో గొడవలు ఉన్నాయా? మీరు చెప్పండి. ఎవరు లైవ్ చూస్తున్న వాళ్ళు మీరు చెప్పండి. మీకేమైనా దేవుడితో ఎప్పుడైనా గొడవలు ఉన్నాయా? మాకేం గొడవలండి. మా పక్కింటోడితో పొరుగింటోడితో గొడవలు ఉన్నాయని కానీ, మా ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, రక్త సంబంధికులతో గొడవలు ఉన్నాయి, కానీ దేవుడితో మాకు ఎప్పుడు గొడవలు లేవండి. గొడవలు లేవని మీరు అనుకుంటే కుదరదు. గొడవలు ఉన్నాయో లేదో దేవుడు చెప్పాలి. ఇప్పుడు దేవుడు మాట ఒకటి వింటారా? ఒక మాట చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి, బైబిల్ తెరిచి చూడండి, 25వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు అంటున్న మాట. ఎందుకు మనం దేవుడితో రాజీ పడాలి, దేనికోసం రాజీ పడాలి అనుకుంటే దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 31వ వచనం. భూమి అంతము వరకు సందడి వినబడుతుంది. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఎవరికండి గొడవ? ఎవరితో గొడవ? దేవుడికట శరీరులతో గొడవ. అవును, మరి నీకు లేదు నాకు లేదని చెప్పడానికి వీల్లేదు. భూమి మీద ఉన్న మనుషులందరితో దేవునికి గొడవలు ఉన్నాయి. ఏడు గొడవలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ గొడవలు ఉంటే ఉన్నాడు. మనకేంటంటే దేవుని శత్రువుగా చేసుకుంటావా? దేవుని శత్రువుగా చేసుకుంటావా? చేసుకుంటే ఎలా? ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన ఏమండి, ఆయన యుద్ధాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఆయన యుద్ధాలు ఎలా ఉంటాయి చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 38వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? అబ్బో, అంటే వడగళ్ళు పడ్డాయంటే ఏంటన్నమాట? ఎవరితో గొడవ ఉందన్నమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ వెతో దిక్కుమాలిన శాస్త్రవేత్తలు ఐసు ముక్కలు పడ్డం వల్లండి మేఘాల మధ్య జరిగిన ఈ దౌర్భాగ్యులు అని ఏదేదో కథలు చెప్తారండి. అడగండి, ఏదో చెప్తాడు. ఆడు చదువుకున్నది అదే. అంటే ఎందుకు ఐసుగడ్డలుగా మారాయంటే ఈ మేఘాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో అది నీరు భూమికి వచ్చేసరికి నీరుగా చేరకుండా గడ్డ కట్టడం వల్ల అవన్నీ కూడా పెద్ద పెద్ద వడగండ్లుగా కురుస్తున్నాయి అన్నది వాడు చెప్తాడు. వాడు టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ అది. కానీ వడగళ్ళు కురిశాయి అనేసరికి మనమే అనుకోవాలి, రే దేవుడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు రా అంటే దేవుడు ఆ వ్యక్తులతో యుద్ధానికి దిగుతున్నాడు. ఆ మాట అదే కదని అర్థం. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నువ్వు చూచావా? మిస్టర్ యోబుతో అంటున్నాడు, చూసావు ఎప్పుడైనా? నా దగ్గర చాలా ఉంది ఆయుధాలు, నీలాగా తుపాకీలు, బాంబులు, అణుబాంబులు, న్యూక్లియర్ వెపన్స్ కాదురా.
ఐసు ముక్కతో చంపేస్తాను నిన్ను. అది కనుక ఆయన దాచి ఉంచాడంట. ఏం దాచి ఉంచాడు? యుద్ధము కొరకు దాచి ఉంచిన వడగండ్ల నిధులు. ఏంటి నిన్నే అనుకుంటాం కదండి వడగండ్లు పడ్డాయి, బంతుల్లాంటివి పడ్డాయండి. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడికి మనకి యుద్ధ వాతావరణం ఉందా లేదా? మన దేశానికి ఉంది, పక్క దేశాలకి ఉంది. ఒరే మీలో మీరు తన్నుకు చావడం కాదురా దరిద్రులారా, మీలో మీరు కొట్టుకుంటారేంట్రా? ఒరే ముందు ఈ దేశాలన్నీ ఒకటై దేవుడితో సంధి కుదుర్చుకోండి, దేవుడితో రాజీ కుదుర్చుకోండి. లేదా చాలా కోపం ఆయనకి. దేవుడితో యుద్ధం చేయగలవా పో నువ్వు? దేవుడితో యుద్ధం చేసి గెలిచే మగతనం ఈ ప్రపంచంలో ఏ దేశానికి ఉందో చూడండి. కిమ్ గాడికి ఉందా? లేదా డొనాల్డ్ ట్రంప్ గాడికి ఉందా? ఎవరికి లేవండి. ఆ ఇద్దరు వెధవులే కొట్టుకుందానని ఆ ఉత్తర కొరియానా అమెరికా కాలు దూకున్నారు పుంజుల్లా, కోడి పుంజుల్లాగా. ఈ మధ్యనే సింగపూర్ సమ్మిట్లో ఇద్దరు రాజీ ఒప్పందాలు చేసుకున్నారు. రాజీ మన ఇద్దరు గొడవ పడొద్దులే. ఓకే బ్రదర్, ఓకే బ్రదర్, మంచిది. మీరు యుద్ధాన్ని అణుచుకోవటం అనేది దేశాల మధ్య అటు కొరియా ప్రజలకి శాంతి, అటు అమెరికా ప్రజలకి శాంతి, మంచిది. జననాశనం, ఏమండి ఆర్థిక వినాశనం, దేశ సంక్షోభంలో మునిగిపోకుండా ఉండాలంటే ఈ శాంతి ఒప్పందం మంచిది. సింగపూర్ సమ్మిట్లో ఇద్దరు కూడా సంతకం పెట్టుకున్నారు, మంచిది. అందుకే యుద్ధం ఆగింది. మరి దేవుడితో యుద్ధం ఆగాలంటే మనిషి ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరితోనూ యుద్ధం చేస్తాడు ఆయన, మర్చిపోకండి. రాష్ట్రంతో యుద్ధం చేస్తాడు ఆయన, దేశంతో యుద్ధం చేస్తాడు, ప్రపంచంతో యుద్ధం చేస్తాడు ఆయన, ప్రతి శరీరంతో యుద్ధం చేస్తాడు ఆయన. మరి దేవుడితో రాజీ ఏది? మాకు రాజీ కుదిర్చోలు ఎవరైనా ఉంటే బాగుంది కదండి. ఇంత గొడవ దేనికి? అసలు గొడవ దేనికో తెలియదు, అవి ఎందుకు కురుస్తున్నాయో తెలియదు, ఇవి ఎందుకు జరుగుతున్నాయో తెలియదు. ప్రపంచానికి చెప్తే అర్థం చేసుకుంటారా వాళ్ళు? ఆ కోణంలో బైబిల్ చెప్పేవాడు ఎవడున్నాడండి ఈ తరంలో? మనం తప్ప. ఈ శతాబ్దంలో దేవుడు అందుకే మనల్ని పుట్టించాడు. నాయనా మీరు చెప్పాలిరా వీళ్ళకి. క్రైస్తవుడు వాక్యం చెప్పడంటే వీడు ప్రపంచ దేశాలకు చెప్పేవాడు. ఏంటి జైశాలి గారు కొన్ని సందర్భాల్లో ప్రపంచ దేశాలకి హెచ్చరిక, ప్రపంచ దేశాలకి తన గర్జన వినిపిస్తున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఇండియా ఒక దేశం, అదొక పేద దేశం, ఆ పేద దేశంలో ఒక భారతీయుడు, ఆ భారతీయుడు ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇవ్వడమా? నవ్విపోతారు ఈ వెధవలు, ఈ చెవట సన్నాసులు తెలియక. దేశాన్ని కూడా హెచ్చరించాలిరా, రాష్ట్రాలను కూడా హెచ్చరించాలిరా, చివరికి ప్రతి మనిషిని హెచ్చరిక చెయ్యాలి. దేనికి? రాజీ పడరా దేవుడితో. దేవుడితో రాజీ పడరా, లేపేస్తాడు లేకపోతే నిన్ను. ఆయుధాలు సిద్ధం చేశాడు, యుద్ధానికి దిగిపోతాడు ఆయన. జాగ్రత్త. ఎందుకంటే యుద్ధం చేయడం అంటే చాలా ఇష్టం ఆయనకి. యెహోవా యుద్ధముల గ్రంథం అని ఒకటి ఉందండి. ఆయన ఏ టైపులో యుద్ధం చేస్తాడో అనేది బైబిల్లో రాయబడింది సంఖ్యాకాండంలో. ఏమంటే చాలాసార్లు మీరు చెప్పుకున్నారు కదా, 21:15 యెహోవా యుద్ధముల గ్రంథం అని ఉంటుంది. అంటే ఆయన అసలుగా యుద్ధం చేసే మనిషి. మరి యుద్ధం చేసే మనిషితో నువ్వు ఎలా ఉండాలి? ఊరుకూరుకునే ఆయుధాలతో పైకి వచ్చేవాడికి నువ్వేం చేయాలి? శాంతించండి. నేను మన ఇద్దరు యుద్ధం చేసుకోవద్దు. విషయం ఏంటో చెప్పండి. లోకరాసిన సువార్త 14వ అధ్యాయం 31-32. లోకరాసిన సువార్త 14వ అధ్యాయం 31వ వచనం ఏమంటున్నాడు? ఏ రాజైనా మరొక రాజుతో యుద్ధం చేయనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి, ఒకవేళ వాడు ఎక్కువ బలగంతో వస్తున్నాడు అనుకో, నువ్వు ఎదుర్కోగలవా వాడిని? యేసుప్రభు చెప్తున్నాడు. 10,000 మందితో ఒకవేళ నీ దగ్గర అంత సైన్యం ఉంటే తనకు కలదో లేదు అని ముందు నువ్వు చెక్ చేసుకో. మొదట ఆలోచింపడా? లేదనుకో నువ్వేం చేయమన్నాడు? శక్తి లేని ఎడల అతను ఇంకా దూరంగా ఉన్నప్పుడే, ఇంకా అతనికి యుద్ధానికి దిగక ముందే రాయబారము పంపి అర్జెంటుగా అతనికి రాయబారం పంపు. సమాధానము చేసుకొని చూచిన కదా. సమాధానం చేసుకో, శాంతి ఒప్పందం చేసుకో. ఏమండి మన భారతదేశం మీద ప్రపంచ చక్రవర్తులు చాలా మంది దండెత్తినప్పుడు మనందరూ గులాంలు అయిపోయారు. బాబు శాంతి, తెల్లజెండా. అంటే అలా శాంతి చెయ్యలేదనుకో, వచ్చి కుమ్మేస్తాడు మొత్తం నిన్ను, నీ ప్రజల్ని, నీ రాణుల్ని, నీ సింహాసనాన్ని శుభ్రం నిన్ను తన్ని కిందకు తోసి నిన్ను ఖైదీగా, చాలామంది ఖైదీ చేసి పట్టుకుపోయారండి, సంకెళ్ళేసి పట్టుకుపోతారు నిన్ను. ఆ దురవస్థ నీకు రాకుండా ఉండాలి అంటే అవతల వాడు బలవంతుడైనప్పుడు రాజీ పడిపోవాడితో. అది యేసు చెబుతున్నాడు.
ఏమండి? మరి దేవుడు నీకంటే బలవంతుడే కాదా? లేదా నీకు దేవుడి కన్నా ఏమైనా కండలు ఎక్కువ ఉన్నాయి? 6 ప్యాక్ ఏమైనా ఉందా నీకు? ఏమండి? ఏం లేదే. బొత్తిగా బక్క చిక్కిన వాళ్ళు అట్టు మనం దేవుడి దగ్గర. ఉఫ్ అంటే మనం అంతా చచ్చిపోతాం. ఉఫ్ అంటే చాలా గాలికే పడిపోతాం మనం. కనుక అంత పెద్ద వ్యక్తిని ఢీ కొట్టడం ఎలాగా నీకు చేత కాదు. చేత కానప్పుడు నువ్వేం చేయాలి? ఒరే ప్రపంచ ఒరే అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా రండి, మీరు అందరు రండి, రండిరా, దేవుడితో మనం ఒప్పందం చేసుకుందాం, రండిరా. దిక్కుమాలి UN భద్రతా మండలి ఉందండి, ప్రపంచ దేశాల మధ్య సంధి కుదురుతుంది, కానీ దేవుడితో కుదిర్చే సంధేది భద్రతా మండలి అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఒక్కదానిలోనే ఉందండి భద్రతా మండలి, ప్రపంచ భద్రతా మండలి. జినీవాలో ఉన్నది కాదు, ఎక్కడెక్కడో ఉన్న భద్రతా మండలి కోసం చెప్పకండి. సూట్లు వేసుకొని దరిద్రులందరూ జెండాలు పెట్టుకొని ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కూర్చొని ఓ తెగ మైకుల్లో మాట్లాడుతుంటారు చెత్తవేదవాళ్ళు. ఒక్క దేశం తినగా ఉండదు, ఎంతోమంది పేదవాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, ఆహారం లేని వాళ్ళు, మంచినీళ్ళు లేని వాళ్ళు, దేనికి రా ఉన్నారు మీరంతా? మీలో మీరు ఒప్పందాలు చేసుకోవడం కాదు, ముందు మీ గొడవలు ఆపండి, ముందు అసలైన వ్యక్తితో ఒప్పందం చేసుకోండి. అదేరా దేవుడితో రాజీ. అర్థమవుతుందో? దేవుడితో రాజీ అంటే, దేవుడితో రాజీ ఏంటండి? అసలుకే బోళ్ళు గొడవలు ఉన్నాయి, అందరితో గొడవలు ఉన్నాయి, నాకు మనుషులందరితో గొడవలు ఉన్నాయి అంటున్నాడు ఆయన. గొడవలుంటే యుద్ధాన్ని దిగిపోతాడు ఆయన, ఆయుధాలు విసురుతాడు ఆయన. అప్పుడు ఏం చేయాలి? శాంతి ఒప్పందం చేసుకో. మరి నేను చెప్తే వింటాడా? నువ్వు వినవు కాబట్టే మాలాంటి ఉన్నావురా. ఎవరనుకుంటున్నావు మమ్మల్ని? వీఆర్ నాట్ ద అంబాసిడర్స్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశ రాయబారులం కాదు. వీఆర్ నాట్ ది అంబాసిడర్స్ ఆఫ్ అమెరికా ఆర్ ఆస్ట్రేలియా, రష్యా. ప్రపంచ దేశాలు ఏ దేశానికి చెందిన ఏమంటే రాయబారులం కాదు. ఎవరు రాయబారులం? పౌలు గారు మంచి మాట అన్నారండి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడండి రా ఒరే దేశాలారా, దేవునితో సమాధాన పడండి అని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పక్షముగా మేము ఏం చేస్తున్నాం? మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ఎవరన్నమాట మనం ఇప్పుడు చెప్పండి? బైబిల్ చేతబట్టి దేవుని జీవవాక్యాన్ని ప్రకటించే నిజమైన దొంగ సన్నాసులు కాదు. పేర్ల కోసం, గొప్పల కోసం వీడియోల ముందు, కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడే దొంగ సన్నాసులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రాయబారులు కాదు. లేదా మేము దేవునికి రాయబారు అని పేరు పెట్టేసుకున్నాం మాత్రం నువ్వు రాయబారు కావు. పేరు పెట్టుకుంటావు క్రీస్తు రాయబారి అని. క్రీస్తు రాయబారి ఎవరికి శాంతి చేసావు? వాక్యంతో నువ్వేం శాంతి చేసావు? ప్రపంచ శాంతి దూతనికి ఏ ఫలో చెప్పుకోవడం కాదు. అన్ని దేశాలు తిరిగాను, ఇన్ని దేశాలు తిరిగాను. ఏమండి? నిజముగా దేవునితో రాయబారం చేస్తే రాయబారి మాట వినాలి కదా. ఏమండి, నీ తరపున పాకిస్తాన్ వెళ్ళాలి అంటే నువ్వు ఎలాంటి వాడివై ఉండాలి? అవతల పార్టీలో ఉన్న వ్యక్తి అనుకో, నిన్నేం చేస్తాడు శత్రువు? ఒరే ఇటు మూసేట లోనికి వచ్చాడంటారు. కనుక ఒక దేశం తరపున కానీ, ఒక వ్యక్తి తరపున కానీ నువ్వు రాజీ కుదర్చడానికి వెళుతున్నావు అంటే నువ్వు చాలా గొప్పడివై ఉండాలి. నీ మాట తీరు తిన్నగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడితే నీకు తెలియాలి. ఎలా పడితే అలా మాట్లాడేసి ఏమండి ఏడు చెప్పండి పాకిస్తాన్తో మాట్లాడాను ఈ నేసి అంటారు ముందు అంటాడు. నువ్వు మాట్లాడడానికి వెళ్ళింది రాజీ కుదర్చడానికి. చూడండి, ఈ మధ్యన మీరు బాంబులు ఎక్కువ వేస్తున్నారు మా మధ్యన, ఏంటి మీరు ఏంటి రెచ్చిపోతారంటే అలాగా అని మాట్లాడకూడదు. అక్కడికి వెళ్ళి రాజీ ఒప్పందానికి వెళ్ళినాడు ఏం చేయాలండి? ఏ పక్షాన్న ఉండి మాట్లాడడానికి వీల్లేదు. చాలా సంయమనంతో, చాలా వివేకంతో, ప్రతి పదం చాలా జాగ్రత్తగా ప్రయోగించి ఆ మాటలకు ఎదుటోడు కన్విన్స్ అవ్వాలి, ఒప్పుకోవాలి, ఒప్పందానికి దిగి రావాలి. అది ఒప్పందానికి దించేటంతటి మాటలు నీ దగ్గర ఉన్నాయా? ఒప్పందం కుదిర్చే మాటలు నీ దగ్గర ఉన్నాయా? బైబిల్ తెలియాలి బాగా. ఒప్పందం కుదర్చాలంటే బైబిల్ తెలియాలి. అందుకే దేవుడు అంటున్నాడు, కనుక మనం రాయబారులం ప్రపంచ దేశాల తరపున. విశ్వనేత ఎవరు? యెహోవా తండ్రి అయిన దేవుడు. ఆయన కోపాగ్ని చల్లారాలి అంటే రండిరా అని అప్పుడు జైశాల్ గారు పిలుస్తుంటారు కదా, రండిరా ఈ దేశాలనే నా దగ్గర రండిరా.
మేము వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, వీళ్ళు కాళ్ళ దగ్గర కూర్చోవడం, వీళ్ళు పెద్ద రికమెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంటుంది కానీ జనాలకి మన విలువ ఏంటో వాళ్ళకి తెలియదండి. ఒకనాడు దేవుడు శాంతించాలంటే ప్రవక్త చెప్తేనే వింటాడు. నువ్వు కానీ మధ్యకొచ్చా భస్మం అయిపోతావు, మధ్యకి కానీ దూరం అంటే. సడిగినందుకు మొత్తేశారండి, మిరియామును మొత్తేశాడు. మరలా వేడుకోవడానికి ఎవరు వెళ్ళారు? మిరియాము తప్పు అయిపోయింది, మహాప్రభు క్షమించండి, ఏదో మా అన్న మీద నేను తప్పుగా, మా తమ్ముడి మీద నేను తప్పుగా మాట్లాడాను అంటే కుదరదు. వెళ్ళా, నువ్వు చెప్పద్దు, నువ్వు చెప్తానని విన్నావు. నా కుమారుడు మోషే రావాలి. అప్పుడు మోషే వేడుకున్నాడండి వాళ్ళ పక్షాన, పోన్లే ప్రభు ఏదో తప్పు అయిపోయింది, కొంచెం దయదలుచు. అది వాళ్ళ మాట వింటాడు, రాజీకి వస్తాడు. అందుకే రాజీకి వచ్చే మనసు దేవుడి దగ్గర ఉందా? ఉందండి, మంచోడండి. కొంతమంది చూడండి, కోరండి వెళ్ళామనుకోండి రాజీకి, ఏడు చెప్పు అంటాడు, పొగరెక్కువ, ఎందుకు వినాలి ఈ మాట అంటాడు, నేను ఒప్పుకోను అంటాడు, పొగరు. కానీ దేవుడు అటువంటి వాడు కాడండి. వెరీ గుడ్ జెంటిల్మెన్, చాలా గొప్పోడు, ప్రేమ కలిగిన వాడు. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఒక మంచి మాట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం అండి. ద్వీపములారా, ద్వీపములారా ఇంక్లూడింగ్ కాంటినెంట్ శ్రీలంక. ఈ మధ్యన బాంబులు పేల్చేశారు. ఏమండి ఈ రోజేనండి, ఏదో ఈస్టర్ ప్యారటీ దొంగ భక్తులు అందరూ గుళ్ళకి వెళ్తారు కదండి, ఎప్పుడు గుడి గుర్తురాదు, ప్రభు లేచాడని గుర్తొచ్చుండదు గుడి. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దొంగ సన్నాసులు, తీవ్రవాదులు లాంటి సరిగ్గా అదే టైంలో జనాలు మన కోడిపెట్టలో దొరుకుతారని చెప్పి అక్కడ బాంబులు పెట్టారండి కొలంబోలో. చాలామంది చచ్చిపోయారండి పాపం. ఏం చేశారా వాళ్ళు? నీకు ఏం చేశారు? వాళ్ళ వల్ల నీకు బాధ ఏంటి చెప్పు? అంతే, దుర్మార్గత. ద్వీపములారా, శ్రీలంక ఒక ద్వీపం అండి. నా ఎదుట మౌనముగా ఉండుడి, నా ఎదుట నిశ్శబ్దంగా ఉన్నాడు, గొడవ చేయడానికి వీల్లేదు. జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. వారు నా సన్నిధికి రావాలి, వచ్చి మాట్లాడమని చెప్పండి. వ్యాజ్యము తీర్చుకొనుటకు, గొడవ తీర్చుకొనుటకు మనము కూడుకొందము, రండి కూడుకుందాం. ఏంటి దేవుడు పిలుస్తున్నాడండి? దేవుడు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళొద్దు? దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాలా వెళ్ళకూడదా చెప్పండి? అమ్మ బాబోయ్, మహానుభావుడు కబురు పెట్టాడండి రాజీ పడ్డానికి అంత మహా వ్యక్తి దిగొచ్చాడంటే నువ్వేం చేయాలి? పరుగున ఎదురెళ్ళాలి. కబురు పెట్టాడు, పెద్ద ఆయన కబురు పెట్టాడు, మన తండ్రి కబురు పెట్టాడు, వెళ్ళాలి, రాజీ కుదుర్చుకోవాలి. రాజీ పడవా? దేవుడు పిలుస్తున్నాడు. ద్వీపములారా, జనములారా, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, వ్యాజ్యము తీర్చుకున్నట్టుగా మనము కూడుకొందము రండి. వ్యాజ్యం అంటే ఏంటి? గొడవ అని అర్థం. ఈ వ్యాజ్యాన్ని తీర్చుకోవడానికి కూడుకొందాము రండి అని పిలుస్తున్నాడు చూడండి. అంటే దేవుని దగ్గర మీకున్న గొడవలను తీర్చుకోవడానికి రాజీ కుదుర్చుకోవాలి. ఎన్ని గొడవలు ఉన్నాయి దేవుడితో నీకు? ఎన్ని గొడవలు, ఎన్ని చెబితే అబ్బో ఆశ్చర్యపోతారు, ఇన్ని గొడవలు ఉన్నాయా బాబోయ్ మాకే తెలియదండి అని. పొరుగు మనిషితో కూడా నీకు అన్ని గొడవలు లేవు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తతో ఎన్నో 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 వివాదాలు నీకున్నాయి, గొడవలు. రాజీ కుదుర్చుకోవాలి నువ్వు ఆయనతో, సంధి చేసుకోవాలి నువ్వు ఆయనతో, శాంతి ఒప్పందం చేసుకోవాలి నువ్వు ఆయనతో. లేదా ఉగ్రుడు తప్పు చేసినందుకు ఏమండి నోవహు జలప్రళయంలో ఏం చేసేసాడు? తుడిచేశాడండి, మొత్తం మానవ వంశాలను తుడిచేశాడండి. భూమి మీద మనిషి అన్నవాడు కనబడడానికి వీల్లేదు, ఒక్క నోవహు కుటుంబం తప్ప. నోవహు మాత్రమే ఈ తరంలో నీతిమంతుడుగా నాకు కనబడ్డాడు. అతని భార్య, అతని 3 కుమారులు, కోడళ్ళు తప్ప మిగిలిన నరుడన్నవాడు మిగలడానికి వీల్లేదని ఎంత ప్రకోపం అండి ఆయనకి. భయంకరమైన భూజలాలను రప్పించాడు, ఆకాశం నుంచి జలాలను దించాడు, టోటల్గా భూమి ఎత్తైన పర్వతాలతో కూడా ముంచి పడేశాడండి. కొట్టుకు చచ్చారు, విలవిలలాడు ఊపిరాడగా చచ్చారు జనం అంతా. ఎంత కోపం. అది అయిపోయిన తర్వాత అతని మనసు బాధ కలిగి ఏమండి మనుషులతో ఆయన చేసుకున్న ఒప్పందం చూడండి. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ యుద్ధాన్ని మార్పడానికి ట్రీటీ ఆఫ్ వెర్సాలిస్ చేస్తే, ట్రీటీ ఆఫ్ ప్యారిస్ చేస్తే, రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి ఈ నర సమాజంతో దేవుడు చేసుకున్న మొట్టమొదటి నిబంధన అంటే మీరు చూస్తున్నారా ఏంటి? ధనుస్సు. మేఘములో ఆయన ధనుస్సు ఎందుకు పెట్టాడు చూడండి, ఎందుకు పెట్టాడు? ఆదికాండం
9వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఆదికాండం 9వ అధ్యాయం 12వ వచనం నుంచి, దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచిన నిబంధన గుర్తు ఇదే. నేను వేటితో రాజీ చేసుకోవడం తెలుసా? నీతో, ఇంకా సమస్త జీవరాశులతో కూడా చేసుకున్నాడు. ఇటు పక్షులు, పురుగులు, వీటితో కూడా చేసుకోవాలా? అన్నిటి పేర్లు రాశాడు అందులో. వీటన్నిటితో రాజీ, వీటన్నిటితో నేను శాంతి ఒప్పందం చేసుకుంటున్నాను. సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచిన నిబంధనకు గుర్తు ఇదే. 13, మేఘములో నా ధనుస్సు నుంచి తిని అది నాకును భూమికి నీ మధ్య నిబంధన గుర్తుగా ఉండును. 14, భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకము చేసుకుందును. గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగ ప్రవాహము నీళ్లుగా రావు. ఎందుకు దేవుడు మనుషులతో చేసుకున్న మొట్టమొదటి శాంతి ఒప్పందం ఏంటంటే, ఇప్పటికే మనం చూస్తున్నాం ఆ శాంతి ఒప్పందం. వర్షం పడిన తర్వాత ధనుస్సు కనబడుతుంటుంది, రంగురంగుల 7 రంగుల ధనుస్సు. ఆ ధనుస్సు ఎందుకుంది? అది చూసినప్పుడల్లా దేవుడు ఒప్పందం సంతకం పెట్టాడు. పీస్ ట్రీటీ సైన్ చేశాడు దేవుడు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు దేవుడు. అమ్మో, ఇంక నీటితో నాశనం చేయడన్నమాట, జలప్రళయం రాదన్నమాట, ప్రపంచాన్ని ఇంక జలంతో ముంచడన్నమాట. అదిగోరా సంతకం దేవుడిది. శాంతి ఒప్పందం చూడరా, నువ్వేం గుర్తు చేసుకుంటావు? భలే 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 రంగులు ఉన్నాయి కదా. నువ్వు రంగుల బొమ్మ వేయడానికి ఆయన చూపించట్లేదు ధనుస్సుని. ఈ మనుష్యులతో ఆయనే రాజీ కుదుర్చుకున్నాడు. దేవుడు రాజీకి దిగడం అంటే చిన్న విషయమా చెప్పండి? ఆయనంతటి వాడు రాజీకి, నీతో రాజీ కుదుర్చుకోవడానికి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? నేను రాజీకి రాను అని అనకూడదు. నాకు రాజీతో పనేంటి, నేను చాలా బిజీ అని అనకూడదు. రాజీతో నాకేంటి పని, నేను చాలా బిజీగా ఉన్నాను చెప్పి తప్పించుకొని దేవుని ఉగ్రతకు గురి కాకూడదు మానవాళి. అది దేశమైనా, రాష్ట్రమైనా, కుటుంబమైనా, చివరకు ఒక వ్యక్తి అయినా సరే. ప్రతి మనిషితో గొడవ ఉంది ఆయనకి. అదే కదా మీరు చేత అందరితో గొడవలు ఉన్నాయి ఆయనకి. దేశంతో గొడవ ఉంటే దేశాన్ని లేపేస్తాడు, కుటుంబంతో గొడవ ఉంటే కుటుంబాన్ని లేపేస్తాడు, మనిషితో గొడవ ఉంటే మనిషినే టార్గెట్ చేసి లేపేస్తాడు ఆయన. అదండి ఆయన కోపం. కనుక అలాంటి కోపిష్టి అయిన దేవుడితో, ప్రతిరోజు కోపపడే దేవుడితో రాజీ కుదుర్చుకోవాలా వద్దా? రాజీ పడు, దేవునితో ఒప్పందం చేసుకో, దేవునితో సంధి చేసుకో. నీకే దేవునితో సంధి లేనప్పుడు ఇంక నువ్వెప్పుడు ప్రపంచానికి సంధి చేస్తావు? నువ్వు సందులు అంటే గొంతులంటే తిరిగి నువ్వు, అవునా? దేవుడితో ఎప్పుడు నువ్వు రాజీ కుదుర్చుకుంటావు? ఈ ప్రపంచాన్ని ఎప్పుడు దేవుడితో రాజీ చేస్తావు? దేవుడు అంటున్నాడు, రండి కూర్చుందాం, మనం గొడవలు తీర్చుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రపంచ దేశాలు, ప్రపంచ మానవాళి రావాలి, దేవుని కాళ్ళ దగ్గరకు రావాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం అండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి రండి మన వివాదము తీర్చుకుందాము. ఏంటి మన వివాదమా అంటే? దేవుడికి మీకు గొడవ? భార్యాభర్తలు గొడవ పడ్డారనుకోండి, ఎడముఖం పెడముఖం పెట్టుకుని ఉంటారండి. అప్పుడు ఎవరో ఒకరు మధ్యవర్తులు దూరాలి. మరి పోనీ అమ్మ నీ భర్తే కదా ఏదో అన్నాడు, ఏదో కొంచెం జాలి తెలుసు, పోలే ఎంతకైనా నీ తాళి కట్టిన భార్య కదా, నీకు 2 పిల్లలను కంది, ఎంతకాలం ఈ కోపాలు చెప్పండి? అంటే ఆ కుటుంబం సఖ్యత. తిరిగి మర్ర వాళ్ళు కాపురం చేసుకుంటారు, కలిసి ఉంటారు. రాజీ కుదర్చడం అంటారు దాన్ని. అంటే కుటుంబాన్ని నిలబెట్టేవాడైతే రాజీ కుదురుతాడు, ఎడగొట్టేసేవాడైతే ఏం చేస్తాడు? అది అసలు ఆడదేనా అని భర్త దగ్గర చెప్తారు, అసలు ఆడు మగోడేనా అని భార్య దగ్గర చెప్తారు. ఇంకేం కలుగుతారండి వాళ్ళు? ఈరోజు ప్రపంచంలోని మనుష్యులను దేవునితో సమాధానపరిచేవాళ్ళుగా ఉన్నారు వీళ్ళు, రెచ్చగొట్టేవాళ్ళుగా ఉన్నారా? మనుషులు ఇంకా ఉసుగొలుపుతున్నారండి నీ బోధలతో, నీ మాటలతో. చూడండి, గొడవలు పెట్టేవాడుగా ఉండొద్దు, వ్యాజ్యాలు పెట్టేవాడుగా ఉండొద్దు. ఎప్పుడు ముక్కు ముఖం తెలియలేనుడు కూడా వచ్చేస్తానండి ఈరోజు ఫేస్బుక్లోకి, వాట్సాప్ల్లోకి, సోషల్ మీడియాలోకి. వాడి ముందు ఒక బైబిల్, వీడు మాట్లాడే మాటలేవో 10 మందికి మంచి చెప్పే మాటలు మాట్లాడితే బాగును. ఎలాంటి వాడు? ఎందుకు వచ్చావు? గొడవలు పెట్టేవాడు నువ్వు. చూడండి, నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఎవడో పేరు చెప్తాడు అంటే ఆడెవడితో గొడవ ఉందన్నమాట నీకు.
వ్యక్తులతో గొడవ ఏంట్రా అంటే నువ్వు ఇంకా గొడవలు పెట్టాలన్నమాట. మీడియా టైప్ అనమాట వీళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? తగిలించి తమాషా చూసే రకాలు. అవునా? తగిలించి తమాషా చూస్తారు, జటా ముడేస్తారు, పీక్కోండి అంటారు. అవునా? మరి నువ్వేం చేస్తావు ఈరోజు వచ్చి? ఈడేదో పెద్ద దేశాన్ని ఉద్ధరించడానికి, క్రైస్తవ్యాన్ని ఉద్ధరించడానికి వచ్చేసినట్టుగా ఈ దొంగ సన్నాసులు ఎవడ మాటలు వినకండి. అంటే పాపులారిటీ కోసం. అందుకే ఎవడో ముక్కుమోకం తెలియదు, ఎవడో గొట్టంగాడు ఏదో మూలన, ఎవడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. కానీ ఆడు ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చేసాడు, మీడియా ముందుకు వచ్చి ఎవరు నానాలి? సామాన్యుడు అంటే ఎవడు పట్టించుకోడు కదండి. సమాజంలో ఎవడి పేరు బాగా వినబడుతుంది అది వీడికి తెలుసు, వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ఈ మధ్య చూడండి, అందరూ మన మీద పడ్డం అంటే మన మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? మనం ఆకాశం ఎత్తులో ఉన్నాం, అందరూ మన కోసం ఎందుకు కామెంట్ చేసి మాట్లాడుతున్నారు? అందరానంత ఎత్తులో మనం ఉన్నాం, దేవుని జ్ఞానంలో, పనులలో. కనుక ఈ వెధవలు ఏం చేయాలి? మనల్ని చెడ్డ చేసి ఆళ్ళు గొప్పవాళ్ళు అయిపోదామని. దేనికి వచ్చారా మీడియా ముందుకు? గొడవలు పెట్టడానిక? ఇంకా చాలామందిని అందులో కలుపుకొని మాటల చేత వ్యాజ్యాలు సృష్టించి గొడవల పుట్టించి తప్పు చేస్తున్నారు వీళ్ళంతా. దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రగా కనబడుతున్నారు. రేయ్, మీరు చేస్తున్న తప్పులన్నీ నా కళ్ళకి చాలా ఎర్రగా ఉన్నాయి, అవి హేమము వలె తెల్లబడును. దేవుడు అంటారు, ఆఫర్ ఇస్తున్నాడు చూడండి. ఆయనే రాజీకి పిలిచి ఆయన ఆఫర్ ఇస్తున్నాడు. ఏమని? రక్తము వలె ఎర్రని అయినను అవి హేమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని అయినను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని మగును. అంటే ఎప్పుడు తెల్లవైపోతాయి? నువ్వు ఆయనతో రాజీ కూర్చున్నప్పుడు, నువ్వు ఆయనతో వివాదం తీర్చుకోవడానికి కూర్చున్నప్పుడు. వివాదం తీర్చుకోవడానికి మీరు వస్తారా? వాక్యం వినడానికి రమ్మంటేనే రారు. మీరంతా కుక్క బిజీ. ఆ వీధిలో కుక్క చూడండి, ఇటు బర్రమని పరిగెట్టేట్టు వెళ్ళిపోతుంది, అక్కడ నిలబడి ఇటు పక్క చూస్తుంది. ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడికి? ఊరికినే ఏ పని లేదు, ఎవరో పిలిచినట్టుగా స్పీడ్కి వెళ్ళిపోద్ది, మరలా అక్కడి నుంచి ఇటు తిరిగి చూస్తుంది, మళ్ళా పరిగెత్తుకుని ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి అటు చూస్తుంది. పని పాటు లేదా నీకు? వీధి కుక్క ఎందుకు తిరుగుతుంది అటు ఇటు? ఏ గదైనా తలుపు, ఏ ఇల్లు అయినా గేటు తెరిచి లోన దూడిపోతుంది ఎంగిలి వెతుకుల కోసం. కుక్క బుద్ధి అది. ఈరోజు మనుషులు చూడండి, ఎందుకు ఈ వేగం? ఎక్కడికి ప్రయాణం? ఇటు పరిగెడతారు, అటు పరిగెడతారు, బాబా టైం చూస్తారు, చాలా బిజీ అండి. అప్పుడు మనకి ఈడు కుక్క. ఏమండి వాక్యం వినడానికి మీరు రారా? సారీ అండి చాలా బిజీ అంటే ఇటు పెద్ద కుక్క అని మీరు అనుకోవాలి. ఏమండి మీటింగ్ మీరు రారా? చాలండి సారీ బిజీ అండి, చాలా బిజీ అండి, ఇటు పెద్ద కుక్క. ఇలాంటి ఊర కుక్కలన్నీ ఊరి మీద తిరుగుతున్నప్పుడు ఎప్పుడు దేవుడితో రాజీ. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే కరెంట్ ఇచ్చి చంపేస్తాడు దేవుడు, అందులో డౌట్ ఏం లేదు. ఈ ఊర కుక్కల్ని, ఊరి మీద తిరిగే కుక్కల్ని దేవుడు పని కోసం పట్టించుకొని కుక్కలన్నింటినీ కుక్కల బండి తిరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఏమండి దేవుడు కూడా పట్టేస్తాడు వీళ్ళని. ఏం పర్లేదు, నువ్వు ఎక్కడున్నా సరే ఒక ఐసు మొక్క ఇసిరితే చాలా చేస్తా దరిద్రుడా. అవునా? లేపేస్తాడు నిన్ను, టైర్ కింద పడని లేపేస్తాడు, జబ్బిచ్చానని చంపేస్తాడు. ఏదో ఒక విధంగా నిన్ను టార్గెట్ చేశారంటే నువ్వు బంకర్లు దూరిపోయినా సద్దాం హుస్సేన్ గడిలాగా అటు లోన ఎలకలాగా డొలుచుకొని లోనకు పోయాడండి, శత్రువులు చంపేస్తారని. అక్కడ కూడా పట్టించుకున్నారండి. మనుషులే నువ్వు బంకర్లో లోన దాక్కుంటే పట్టుకొని బయటికి తీసి చంపేస్తున్నప్పుడు దేవుడు చంపి నిన్ను చంపేస్తాడు. కనుక ఏం చేయాలి? రాజీ, దేవుడితో రాజీ చెయ్యిచ్చాడు చూడండి. ఎంత మహానుభావుడు. రారా ఇద్దరు మాట్లాడుకుందారండి, కూర్చొని గొడవలు తీర్చుకుందారండి. నాకు మీకు గొడవలేంటి? మీరు చేస్తున్న వెధవ పనులే నాకు కోపం, మీరు చేస్తున్న పాపాల వల్లే కదా నాకు కోపం. ఏమండి దేవుడు మనుష్యులతో రాజీ కుదుర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. నేను పెందలకడనే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమని ఈ హేయ కార్యములను మీరు చెయ్యకుండులే అని వద్దురా చెయ్యకండిరా అని నేను చెప్పుచూ వచ్చి తిని ఆలకింపకపోయారు. కానీ వాళ్ళు ఆలకించటం లేదు. వాళ్ళు ఈరోజు బహిరంగ సభలలో మనం వెళ్ళి ప్రకటిస్తున్నామంటే దేనికి వెళుతున్నాం? పల్లె అనక, పట్టణం అనక, గ్రామం అనక ఎందుకు వెళుతున్నామండి? వెళ్ళి చెప్పాలి. చెప్పేవాడు కరెక్ట్గా ఉండాలి. ఏదో ప్రసంగికుడు వచ్చేసాడండి, ఏదో మేము రప్పించేసామండి, మీటింగ్ పెట్టేసామంటే కాదు. గురు చూసి కొట్టేవాడు రావాలి, సరిగ్గా దేవుని మాటలు గుండెల్లో దించేవాడు రావాలి,
సమాజానికి దేవుడితో కరెక్ట్గా సంధి కుదిర్చేవాడు రావాలి. ఏదో నాలుగు జోకులు వేసేవాడు, నాలుగు పాటలు పాడేవాడు. ఇది కాదురా సువార్త అంటే, అది కాదురా జ్ఞానం అంటే. బఫూనుగాళ్ళ స్టేజ్ మీద డ్యాన్సులు వేసి గెంతేవాడు, ఉండి సడన్గా పాటలు అందుకొని ఏమండి గంతేవాడు అనుకుంటున్నావా? అలాంటి వాళ్ళు కాదు. సబ్జెక్టు తెలిసిన వాడై ఉండాలి. సబ్జెక్టు తెలిసిన ప్రజల్లో కరెక్ట్గా ఎవడు చెప్పించగలడు ఈ మాటలు, అలాంటి వాడిని రప్పించు, సంధి కుదుర్చు. అది నీ బాధ్యత, నువ్వు చేయవలసిన పని అది. హోషే గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడండిరా. హోషే గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏంటంటే ఆయన గొడవ కారణం ఏంటి? ప్రభువా ఎందుకయ్యా నీకు మాతో గొడవ అంటే గొడవ కారణం చెప్తున్నాడు. చూడండి, ఏంటా గొడవ కారణం? సత్యము కనికరం దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవడం చూసి దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. ఏమండి, దేశంలో ఇవి లేకపోతే దేశంతో దెబ్బలాడేటప్పుడు రాష్ట్రంలో లేవనుకోండి, రాష్ట్ర నివాసులతో దెబ్బలాడతాడు, వ్యాజ్యాన్ని దిగుతాడు. జిల్లాలో లేదనుకోండి, జిల్లా వాసులతో దిగుతాడు. మండల వాసులకు లేదనుకో, మండల వాసులతో దిగుతాడు వ్యాజ్యానికి. గ్రామంలో లేదనుకోండి, గ్రామవాసులతో దిగుతాడు యుద్ధానికి. కుటుంబంలో లేదనుకోండి, కుటుంబంతో దిగుతాడు యజమాని యుద్ధానికి. నీకు లేదనుకో, వ్యక్తిగా నీతో దిగుతాడు యుద్ధానికి. చెప్పాను కదా, వ్యక్తి అని లేదు, దేశం అని లేదు, ఆయనకి లేదు. అందుకే అంటున్నాడు, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవటం చూచి అందుకయ్యా ఆయన గొడవ. మరి నీ దేశంలో జ్ఞానం ఉందో లేదో, నీ మండలంలో జ్ఞానం ఉందో లేదో, నీ జిల్లాలో జ్ఞానం ఉందో లేదో, ఏ రోజున నువ్వు పరీక్షిస్తున్నా ఆ జ్ఞానం ఉంటే లేకపోతే నాకేంటండి, నా జేబులో డబ్బులు చల్లగా ఉంటే చాలు, నా ఒంట్లో ఆరోగ్యం ఉంటే చాలు, నా పిల్లలు చల్లగా ఉంటే చాలు. ఎంత స్వార్థంతో బ్రతికే నువ్వేం బాగుపడతావు? దేవుడి కోసమా? మేము చేయలేమండి. ఎక్కడి నుంచి తెమ్మంటారు? మా దగ్గర డబ్బులు ఎక్కడవండి, ఎక్కడి నుంచి ఇమ్మంటారండి? రోగం అయితే చచ్చినట్టు కడతావే, ప్రాణం మీదకి వచ్చిందంటే అమ్ముకొనైనా పెడతావే పెట్టుబడి. మరి ఇప్పుడు ఎందుకు పెట్టావు? నీ దేశంలో జ్ఞానం లేనని నీకు తెలీదా? నీ కుటుంబంలో జ్ఞానం లేని సంగతి నీకు తెలీదా? నీ పరిసర ప్రాంతాల్లో జ్ఞానం లేదనే సంగతి నీకు తెలీదా? దేవుడు గొడవకు వస్తున్నాడయ్యా. అవి లేకపోవడం చూసి గొడవకు వస్తున్నాడు. ఇంకా కనికరం ఉందా నీకు? నాకెందుకు లేదండి. నాకెంత కనికరమో. ఏం కనికరం? ఎవరి మీద కనికరం? నీ భార్య మీద కనికరం చూపించడం కాదు, నీ బిడ్డల మీద కనికరం చూపించడం కాదు, ఈ దేశ నివాసుల పైన కనికరం చూపించడం, దేవుని వారసులైన ఈ సమాజం మీద కనికరం చూపించడం. చూపిస్తున్నావు కనికరాన్ని? ఏ కనికరం ఉంది నీకు? ఎవరి మీద ఉంది కనికరం నీకు? కనికరమును సత్యమును దేవుని గురించిన జ్ఞానం, సత్యం లేదు, వాక్యం లేదు, ఏదో ప్రకటిస్తున్నావు, ఏదో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఖర్చు పెట్టావు డబ్బులు? దేనికి? దారుణంగా మారిపోయండి పరిస్థితులు ఈరోజు. ఎందుకు ప్రపంచ నలుమూలలా ప్రతి ప్రాంతంలో ఎందుకు పిడుగుపాట్లు జరగాలి? ఎందుకు విపత్తులు రావాలి? ఎందుకు దేవుడు కోపాగ్ని రగిలిపోవాలి? రగిలిపోతుంది, మనకు అర్థమైపోయింది. మరి సంధి చేసేవాళ్ళేరి? దేవునితో రాజీ చేసేవాళ్ళేరి? రాజీ లేదండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారట జనాంగం. దేవుడు జలప్రళయం రప్పించినప్పటికి ఎలాగుందట? రే కమాన్ డ్రింక్ అండ్ డ్యాన్స్. ఎగవండి మనకు కనబడుతున్నాయి. జడ్జినక్కడ ఏంటి, బాగా తిని డబ్బు ఎక్కువైపోతే ఒళ్ళు మదించి ఊరి మీదకి వచ్చి డీజే బాక్సులు పెట్టి ఎందుకురా ఈ ప్రయాణాలన్నీ? ఎందుకురా ఈ గోల? ఉదయాన్నే లేచారండి, మందేస్తూ చిందేస్తూ మందేరా పాట అది. ఆహా, ఏండి అంటే మందు కొట్టి గెంతాలట, గెంతుతో మందు కొట్టాలట. ఇలాంటి సమాజంలో ఇలాంటి దౌర్భాగ్యులు తయారైనప్పుడు అడిగి బాంబేయొద్దు. ఎవడండి రాజీ చేస్తాడు ఇలాంటి దౌర్భాగ్యుల్ని? ఒంట్లో కొవ్వు కరక్క తిన్నది ఎక్కువై ఏమండి గెంతుతున్నారు, వెధవలందరూ గెంతుతున్నారు. ఎవడ భయం చెప్తాడు వాళ్ళకి? నువ్వు చెప్తే వింటారా? నిన్ను అక్కడ సమాధి చేసేస్తారు. అవునా? వినరు.
ఇదే పరిస్థితి ఉంది. ఎప్పుడు నోవహు జలప్రళయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. జనులు తినుటకును త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికించుచు సందడి, పెళ్లి సందడి, పప్పుల వారి పెళ్లి సందడి, తిప్పల వారి పెళ్లి సందడి, కుక్కల వారి పెళ్లి సందడి. ఎక్కడ చూడండి సందళ్ళే సందళ్ళు. తినడం, ఎక్కడైతే ఎంగిలి ఆకులు ఉంటాయో అక్కడ కుక్కలు విస్తారంగా ఉండును. పెళ్ళికి చూడండి కిటకిటలాడిపోతారు జనం. పప్పన్నం ఇంట్లో పప్పన్నం దొరకదేంటి? అక్కడికి వెళ్ళి తినాలి పప్పన్నం. ఆ పాసిపోయిన పప్పన్నం తినాలి. ఆ చెమటంతా వంపేసిన కంగారంతా నువ్వు తినాలి. ఆసక్తి జనాలకి. దేవుని గురించిన భయం లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు, సత్యం వాళ్ళు తెలుసుకోరు. ఇది చూసి దేవుడికి ఎలా ఉంటుంది? బీపీ వచ్చేస్తుంటుంది. అంటే ఆయన బ్లడ్ ప్రెషర్ లేదు రెడ్డి, కానీ కోపం, మన భాషలో బీపీ అంటాం. కోపం వస్తుంది. ఏం చేయాలి? వడగళ్ళు సిద్ధం చేయండి, ఈ వెధవలకి లాభం లేదు. ఆ దోమలు పిల్లండి, ఎక్కడున్నా దోమలు పిల్లండి, వెళ్ళండి కుట్టండి వెధవలందరినీ. ఆ భయంకరమైన విపత్తులు ఎక్కడున్నాయి, ఒక్కసారి వెళ్ళండి, కదిలిపోండి మీరంతా. దేవుడు దేశ నివాసులతో యుద్ధం. దేశ నివాసులతో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు యుద్ధాలు? నిజంగా దేవుడు యుద్ధం చేస్తే మనిషి తట్టుకోగలడా? ఒక్కసారి భూమిని పట్టుగా అలా పిండేస్తాడు చేతితో. ఆయన ప్రతి వ్యక్తితో, అంటే నిన్ను ఒకేసారి చంపకూడదు కదా. నిన్ను తేలిక కనబడింది అనుకోండి, ఎలా చేస్తా కొట్టి 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 చంపుతాం మనం. కొంతమంది తెలుసండి, ఒక దోమ కనబడింది అనుకోండి, అమ్మ దోమను నన్ను కొడతావని చెప్పి మామూలు దొరికిపోయింది అనుకోండి, అది ముందు దాని రెక్కలు బీగుతాడు ఒకడు, దాని తొండం బీగుతాడు ఒకడు. ఎందుకంటే ఇది నన్ను కుట్టింది, దౌర్భాగ్యురాలు. దాని కాళ్ళు బీగుతాడు ఒకడు. అంటే ఈడెవరంటే శాటిస్ట్ అనమాట. అంతే కదా, మన దృష్టిలో అలాగే ఉంటాం. నాకు అలా చేసినోడు కూడా కొంతమంది తెలుసు. పిల్లలు చీమలు చంపేవాళ్ళు, కప్పలను చంపేవాళ్ళు, విచిత్రంగా చిత్రహింసలు పెట్టి చంపేవాళ్ళు. నీ వరకు నువ్వు అలా అనుకుంటే దేవుడు కూడా అలాంటి నిన్ను ఒకేసారి చంపడు. నీకు రోగం వచ్చిన తర్వాత మంచం ఎక్కిపోయి నువ్వు రోగంతో ముక్కుతూ మూలుగుతూ చస్తుంటావే రోజు. అప్పుడు డీజే బాక్స్ పెట్టండి, గెంతుతాడు. ఏటాడు ఆడేం గెంతుతాడు. నాకు డీజేలు ఏమొద్దురా నాయన. సమాజం ఎలా మారిపోయిందండి. దేవుడితో రాజీ పడండి అంటే చెప్తే వింటారా? అలా రాజీ కుదర్చడానికి మీరేం చేస్తున్నారు? మాకేం అవసరం అండి, మేము దేవుడితో చాలా చక్కగా ఉన్నాం, రాజీ పడ్డాం. ఎన్ని గొడవలు ఉన్నాయి చెప్తానండి, కంగారు పడుకోండి. చాలా గొడవలు ఉన్నాయి మీకు దేవుడికి. ఎన్ని గొడవలు పెట్టుకున్నారు మీరు దేవుడితో? పోని గొడవలు ఉన్నాయండి. ఏది శాంతి ఒప్పందం? దేవుడితో రాజీ కుదుర్చుకోలేదు అనుకోండి, నిన్ను నీ కుటుంబాన్ని లేపేస్తాడు. చాలా ప్రమాదం. అటువంటి దేవునికి భయపడటం లేదు ఈరోజు సమాజం. రండి కూడుకుందాం అంటున్నాడు. మీకా గ్రంథం 7:18 చూడండి. రా మంచోడు కదా, నువ్వు నిజంగా తగ్గి ఆయన దగ్గరికి వస్తే నిజంగా నేను క్షమించేవాడు. మీకా గ్రంథం 7:18 తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమము విషయమై వారిని క్షమించు దేవుడనైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడే. నువ్వేం చేయాలి? వారు చేసిన అతిక్రమల విషయమే వారిని క్షమించు దేవుడు వైన నీతో సముడైన వాడు ఉన్నాడా? నీ పాపాలు క్షమిస్తానంటున్నాడు, నిన్ను పరిహరిస్తానంటున్నాడు, నీతో సంతకం పెడతానన్నాడు, సంధికి రాజీకి వస్తానంటున్నాడు. అంత మహానుభావుడు నీతో రాజీకి దిగుతున్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుడితో వెంటనే సంధి కుదుర్చుకొని నీ ఒప్పందం చేసుకొని ఏదైతే నువ్వు ఆయనకు బాధ కలిగిస్తున్నావో వాటన్నిటిని మానుకొని నువ్వు దేవుడి కొరకు బ్రతికితే నువ్వు నీ కుటుంబం చల్లగా పచ్చగా ఉంటారు. అభివృద్ధి లేదా అందరితోనూ గొడవ పెట్టుకునే వ్యక్తి. ఇర్మియా గ్రంథం 2:5-9 చూడండి. ఇర్మియా గ్రంథం 2:5-9 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యుద్ధ నుండి దూరముగా తొలగిపోయి, కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడేదను. అబ్బో, పిల్లలతో కూడా గొడవ దిగిపోతున్నాడటండి. మన గొడవ చేస్తే మన పిల్లలతో గొడవ ఎందుకండి ఆయనకి? మరేంటి అనుకుంటున్నావు? అందరితో గొడవకి దిగుతాడు. దేవుడు అర్థం కావట్లేదరా సమాజానికి. ఇప్పటికైనా ఈ సమాజం దేవుడితో రాజీ ప్రయత్నం కుదుర్చుకోవాలి, రాజీకి దిగాలి, దేవుని కోపం నుంచి తప్పించుకోవాలి. ఈ సమాజాన్ని తప్పించడానికే కదండి మన ప్రయత్నాలు. సభలు పెడుతున్నాం అందుకే, సదస్సులు పెడుతున్నాం అందుకే, ప్రకటనలు చేస్తున్నాం అందుకే. ఎన్ని ప్రకటనలు చేస్తున్నా ఈ సమాజం వినగలుగుతుందా? దేవుని మాట మారగలుగుతుందా ఈ సమాజం? దేవుని మాట పెడచెవిని పెడుతున్నారే. దేవుని మాటను
బేఖాతరు చేస్తున్నారే వీళ్ళంతా అంటున్నాడు. తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరు కావున నేను ఇక మీద మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడుదను. పెట్టుకుంటాను గొడవ, దిగుతాను ఇంకా గొడవ మీతో. దేవునితో గొడవలు మంచివి కాదర్రా. దేవునితో ప్రమాదం, విపత్తు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:31. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:31 వచ్చినవర్రా ఏమంటున్నాడు? జీవము గల దేవుని చేతిలో జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము, భయంకరం. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. మరి నువ్వేం చేయాలి? రాజీపడు, దేవుడితో రాజీపడు. ఇంకా దేవుడితో రాజీ పడతావా? ఇంకేం చేయాలి? అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1:20. కొలసీ పత్రిక 1:20. యేసుక్రీస్తు వారు ఎందుకు బలయ్యారో తెలుసా? యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువెక్కారో తెలుసా? చదవండి. ఆయన సిలువ ద్వారా సంధి చేసి రాజీ కుదిర్చి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఆయనే కోరుండి రాజీ చేయని నీకు ఇస్తున్నప్పుడు, రాజీ పడ్డానికి పెద్ద వ్యక్తి ఒక మెట్టు దిగి కిందకు వస్తున్నప్పుడు నువ్వు రాజీ పడవా ఆయనతో? మేమెందుకు రాజీ పడవండి అనుకున్నావా? నువ్వు ఎలా రాజీ పడవో చెప్తున్నాడు చూడండి. రోమపత్రిక 12:18. రోమిలికి రాసిన పత్రిక 12:18. కాబట్టి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. సమాధానంగా ఉండు అందరితో. ఎందుకు అందరితో గొడవలు? అందరితో నువ్వు సమాధానంగా ఉండమంటున్నాడు దేవుడు. నువ్వు మనుషులతోనే సమాధానం లేనప్పుడు ఇంక దేవుడితో ఏం సమాధానం ఉంటుంది నీకు? చూడండి, ఒకడి మీద ఒకడు బురద జల్లుకోవడం, ఒకడి మీద ఒకడు వాక్యంతో దుమ్మెత్తిపోసుకోవడం, శాంతి లేదు, సమాధానం లేదు. మళ్ళీ దరిద్రులందరికీ ప్రేమ కోసం మాట్లాడతారు, అందరూ ప్రేమ గురించి మాట్లాడతారు. ఎందుకురా తిరుగుబాటు? ఎందుకురా పనికిరాని మాటలు? సమాధానం శక్యమైతే మీ చేతనైనంత సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అంటున్నాడు. ఇంకా 1 దెస్సలోనిక పత్రిక 5:13 చూడండి. 1 దెస్సలోనిక పత్రిక 5:13. ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఒకడితో ఒకడు సమాధానం. శాంతి ముందు మీలో లేకపోయినప్పుడు నాకు పిచ్చి కోపం వస్తుంది. ఏంటి, మన కళ్ళ ముందు ఇద్దరు పిల్లలు కొట్టుకున్నాను అనుకోండి, నాన్నకి ఎలా ఉంటుంది? భలే భలే అంటాడా? చూస్తాడు, ఇద్దరు తిట్టుకుంటాడు. నాన్న ముందే ఉంటాడు. ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు తిట్టుకుంటుంటారు. ఏమంటే కొంచెం ఓపిక కదండి. ఇంకా తర్వాత ఇద్దరు కొట్టుకుంటారు. ఇంకా చూసి వార్చలాగా ఏం చేస్తాడు? పడేలు మన ఇద్దరికి వేస్తాడు. ఎందుకంటే తండ్రి ముందు మీరిద్దరు శాంతి సమాధానాలతో ఉండాలి. మీరిద్దరు కాట్లాడుకుంటారేంటి? ఈరోజు భూమి మీద మనుషులను చూస్తున్నప్పుడు యావత్తు మానవ సమాజం పొరుగు వానితో సమాధానం లేకుండా ఉంది అంటే అది దేవుడు నీ మీద ఉగ్రత తెస్తున్నాడు అన్నమాట. కోపం. మీరు సమాధానంగా ఉంటేనే ఆయన మీతో సమాధానంగా ఉంటాడు. మీలో మీకు సమాధానం లేకపోతే ఆయనతో గొడవ అన్నమాట. వ్యాజ్యానికి దిగుతున్నావు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది గొడవలకు దిగుతున్నారు? దేవుడితో మీకు ఎంతమందికి గొడవలు ఉన్నాయో ఇప్పుడు మీరు జ్ఞాపకం చేయ. ఎవడెవడితో నాకు గొడవలు ఉన్నాయి? ఎంతమందితో అల్లర్లు, ఎంతమందితో గొడవలు, ఎంతమందితో వ్యాజ్యాలు. దేనికి వ్యాజ్యాలు? నీతో ఆడతాడు గొడవ, తప్పనిసరిగా దేవుడు నీతో వ్యాజ్యం దిగుతాడు, గొడవకు దిగుతాడు ఆయన నీతో. నువ్వు సమాధానం లేదు నీళ్ళు. హెబ్రీ పత్రిక 12:14. హెబ్రీ పత్రిక 12:14. క్విక్, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏమంటున్నాడు? దేనికి సమాధానం ఉండమంటున్నాడు? అందరితో సమాధానమును. యేసుప్రభు వచ్చింది అందరినీ సమాధానపరచడానికి. పలానా వ్యక్తుల పక్షాన ఉన్నాడా? డినామినేషన్ల పక్షాన ఉన్నాడా? ఆర్గనైజేషన్ పక్షాన ఉన్నాడా? దేశాల పక్కన ఉన్నాడా? జాతుల పక్కన ఉన్నాడు? చెప్పండి. యువత జాతి కాబట్టి నేను యూదుల పక్షాన్ని ఉంటానలేదు. సమస్త మనుషుల కోసం సమాధానం చేశాడు ఆయన. నువ్వు ఎవరి కోసం సమాధానం చేస్తున్నావు? నాకేదంటే పడదండి. వాడు అక్కసంత కక్కుతాడండి బయటకు వచ్చి. ఆ మీడియాలో మాట్లాడే దౌర్భాగ్యులందరూ చూడండి. ఏంట్రా నీ గోల? పడదు. జైశాల్ గారు అంటే పడదు. BOU అంటే పడదు. ఆ పేరెత్తి దగ్గర ఉండడు. అక్కడికి వచ్చి అనేక మందిని గురించి మాట్లాడాలి. వాడు ఆక్రోశం అంతా వెళ్ళగక్కాలి. అనేక మందిని గొడవలు రెచ్చగొట్టాలి. సమాధానం వద్దురా మీకు?
పోయారు కదరా, విడిచిపెట్టి పోయారు కదరా, సమాధాన పడ్డానికి ఎందుకు రారు? సమాధాన పడ్డానికి రాని వాళ్ళు దేవుడు మీతో గొడవడ్డానికి ఉన్నారా? ఏదో ఓడబడి చేస్తాను అనుకుంటున్నారేమో. తొక్క తీసి ఎండగట్టేస్తాడు దేవుడు మీకు. దేవుడు చెబుతున్న మాటలు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయుడి. 1 కొరింథీ 6:7 ఏమన్నాడు? 1 కొరింథీ 6:7, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలం లోపం కనబడుతుంది మీలో. పొరుగింటి వాడితో తగు, పక్కింటి వాడితో తగు, అందరితో గొడవలు, సహోదరుడితో గొడవలు. మీలో మీరు ఒకరితో ఒకడు గొడవలు ఆడుకుంటుంటే దేవుడు వ్యాజ్యానికి దిగడు నీతో, యుద్ధానికి దిగడు నీతో. ఇంక నువ్వే రాజీ చేస్తావు. నువ్వు దేవుడితో రాజీ పడలేదో నీ కుటుంబాలను లేపేస్తాడు దేవుడు, నీ పరిస్థితులు అతాకుతలం చేస్తాడు దేవుడు. టైం, ప్రతిదానికి టైం ఉంది. రాజీ పడాలండి. యేసుప్రభు ఏం నేర్పించాడు? నీ విరోధితో ఒకళ్ళు నీకేమైనా విభేదం ఉంటే త్రోవ మధ్యలో వాళ్ళతో సమాధాన పడు. ఏమండి, సమాధాన పడ్డానికి కొంతమంది దగ్గరికి వెళితే మేము సమాధాన పడాం. నువ్వు క్రైస్తవుడువా? రాజీ పడ్డానికి వెళితే మేము రాజీ పడము మీతో. నువ్వు మనుషులతోనే రాజీ పడలేనప్పుడు ఇంకా దేవుడితో నీకేంటి రాజీ? దేవుడితో ఏంటి నీకు వచ్చే సఖ్యత, ఉగ్రత? ఎప్పటికైనా దేవుని మాటలు వినడం మనస్సు మార్చుకొని అహాలకి పౌరుషాలకి పోకుండా, అనవసరంగా యుద్ధాలకి దిక్కుండా దేశాల్లాగా శాంతి ఒప్పందాలు చేసుకొని దేవుడి చేతుల నుంచి తప్పించుకొని బతికి బట్ట కట్టండి. లేదా విడిచిపెట్టాడు ఎవరిని, ఏరేస్తాడు అందరినీ. సమాధాన పడండారా, ఒకరితో ఒకరు కలిసి ఉండండారా అన్నప్పుడు ఎందుకు నువ్వు సమాధాన పడలేవు? దేవుడంతటి వాడే రండి మనం వివాదాలు తీర్చుకోదని పెద్ద ఆయన వస్తున్నప్పుడు, వివాదం తీర్చుకోవడానికి రండి కూర్చుందా అన్నప్పుడు ఏంటి నీకు తల బిగురు? ఏంటి నీకున్న పొగరు? రావా? నేను వెళ్ళి కలవాలా? నాకేం అవసరం వెళ్ళి కలవడం? సమాధాన పడండి, మనుషులందరితో సమాధానంగా ఉండండి. లేదంటే దేవుడితో మీకు రాజీ కుదరదు. దేవుడితో రాజీ కుదరకపోతే మాకేంటనుకున్నారా? తర్వాత వచ్చే విపత్తులు తట్టుకోలేరు మీరు. మీ పరిస్థితులు తారుమారైపోతాయి, మీ కుటుంబ పరిస్థితులు దిగజారిపోతాయి. దేవుడు చెప్పే మాటలు వినాలి. దేశంలో లేకపోవడం చూసి కనికరం లేదు, సత్యం లేదు. ఎందుకు కనికరం లేదన్న మాట మీరు చదివారు కదా. ఎందుకు కనికరం లేదు? నీ వాడిపైన ఎందుకు కనికరం లేదు? ఒకడు భార్య పైన ఆక్రోషం, ఒకడు ఒక ఆమెకి భర్త పైన ఆక్రోషం, ఒకడికి పొరుగు సహోదరుడి పైన ఆక్రోషం. మళ్ళీ వీళ్ళంతా క్రైస్తవులే, అంతా క్రైస్తవులే. దేవుడు రాజీ కుదుర్చుకుంటాడు అనుకుంటావా? రాజీ కుదుర్చుకున్న రాజీ పడే మనస్తత్వం మనుషులకు లేదు. దేని బట్టి? వాళ్ళ క్రియలు బట్టి. మాకు రాజీ వద్దండి, మేము రాజీ పడవండి, మాకు రాజీతో సంబంధం లేదండి. అందుకే అంటున్నాడు, నీ సహోదరుడితో గొడవ ఉంటే దేవుడు ఏమన్నాడు? అర్పణ తీసుకురావడానికి వచ్చేటప్పుడు మొదట నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళావు. వాడితో నీకేమైనా ఒప్పందం చేసుకోముందు, ఎవరితో ఒప్పందం చేసుకోమన్నాడు? నువ్వు నాతో రాజీకి రావడానికి కాదు. ముందు నీ సహోదరుడి మీద ఒకవేళ నీకేమైనా వ్యాజ్యం ఉంటే నాకు అర్పించే అర్పణ ముందు నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి వాడితో రాజీ పడిన తర్వాత వచ్చి అప్పుడు నువ్వు నీతో నేను రాజీ పెట్టుకుంటాను, నీతో నేను రాజీ పడతాను. అదే కదండి మత్తయి సువార్త 5:23-26 సందర్భంలో ఉన్నది అదేనండి. మొదట వెళ్ళి 24 వచ్చులు అంటాడు, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అనే పదం ఉంది చూడండి అక్కడ. సమాధాన పడుము అంటే రాజీ పడు ముందు వాడితో. నువ్వు రాజీ పడకుండా దేవుడికి ఏదో ఇచ్చేస్తున్నాను, దేవుడి కోసం ఏదో నేను మాట్లాడేస్తున్నాను, దేవుడి కోసం ఏదో గొప్ప సేవ నేను చేసేస్తున్నాను అంటే విడిచిపెట్టడు దేవుడు నిన్ను. నువ్వు చేసే దేనిని దేవుడు స్వీకరించడు. ఎందుకండి మానవాళి ఇలా తయారైపోతుంది? రాజంతటి వాడే రాజీకి దిగినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా రాజీకి దిగాలి. రాజీకి దిగని వాడు రాజు కాలేడు. రాజైన వాడే రాజీకి దిగలడు. యెహోవా అందరి రాజు అండి. ఆయనకి ఏం అవసరం అండి మనుషులతో రాజీ పడ్డానికి? మరి నువ్వేం గొప్పడు అని నువ్వు రాజీ పడనంటున్నావు, సమాధాన పడనంటున్నావు, వ్యాజ్యాలు పెంచుతున్నావు, గొడవలు పెంచుతున్నావు, తంటాల మారిలా మారిపోయావు. ఎప్పుడు చూడు ఎదుటివాడి మీద మాటలు, వాడి మీద మాటలు, వీడి మీద మాటలు, వీడు తప్పు వాడు తప్పు. సమాజాన్ని ఎలా దేవునితో రాజీ చేయాలన్న ఆలోచన లేదండి దౌర్భాగ్యులకి.
అయ్యో దేవుని యొక్క ఉగ్రత వీళ్ళ మీద రాకుండా నేనేం చెప్పి వీళ్ళందరినీ దేవునితో సమాధానపరచాలన్న రాయబారులు కాదండి వీళ్ళ మనుషుల పక్షాన్ని రాయబారం పట్టుకెళ్ళేవాళ్ళు. ఇంకా లేనిపోయిన 10 మాటలు ఎక్కువగా చెప్పి మనుషుల మీద శత్రుత్వాలు పెంచేవాళ్ళు వీళ్ళు. ఈరోజు చెప్పండి, ఎంతమంది మీలో మీకు సమాధానం లేకుండా ఉంటే దేవునితో మీరు రాజీ పడలేనట్టే. రాసుకోండి మీరు. మీ సహోదరులతో మీరు సమాధానం లేనప్పుడు దేవునితో యుద్ధానికి దిగినట్టే. ఆయనతో యుద్ధానికి దిగితే బ్రతికి బట్ట కట్టలేవు, తప్పించుకోలేవు, పరలోకాన్ని పొందలేవు. అది మనిషికి దక్కే హీన దశ. దేవుడు అంటున్నాడు ఏమని? దేవుడు అంటున్నాడు అందుకే రండి మనం కూర్చొని వివాదాలు తీర్చుకుందాం రండి. మాకు గొడవలు దేవుడు తీయడానికి ఓ గొప్ప సేవలని దేవుడి కోసం చేసేస్తున్నాడు. అన్ని గొడవలేరా దేవుడితో నీకు? ఏమండి, అన్ని గొడవలే. ఆయనతో గొడవలు పెట్టుకొని మళ్ళీ ఆయనతో రాజీ పడ్డావా నువ్వు? నాకు రాజీ ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఏదో ఆయన కోసం గొప్ప చేస్తున్నానని. తప్పు చేస్తుంది ఈ సమాజం. ఈ సమాజాన్ని అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయనంతటి వాడిని దిగొచ్చి చేయందిస్తున్నాడు. రా మనిద్దరం రాజీ కుదుర్చుకుందాం రా. లేదా నీతోని నీ పిల్లలతో కూడా పెట్టుకుంటాడు వ్యాజ్యం. నువ్వు గొడవకి వెళ్తే పర్వాలేదు, నువ్వు పోతావు, నీ పిల్లలు కూడా ఆయన గొడవ దిగుతాడు. ఏమవుతారు ఆలోచించుకోవాలి భవిష్యత్తు. దేవుడు అంటే భయం కలగాలి. ప్రపంచాన్ని ఒక్కసారిగా ప్రపంచ ప్రళయంలో నీటి ద్వారా ముంచి చంపేసినోడు ఆయన. రాజీకి వచ్చావా క్షమించి పెడతాడు ఆయన. రాజీకి దిగలేదా నామరూపాలు అక్కడ కాల రాసేస్తాడు ఆయన నిన్ను. దేవుడంటే ఆయనంతటి వాడు తగ్గించుకొని నీతో రాజీకి దిగి, ఇదిగో నేను మనుషులతో రాజీ పడుతున్నాను, భూలోకం అందున్నా వాళ్ళందరితో నేను సమాధానపరుచుకుంటున్నానని యేసుని అందుకనయ్య పంపాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా నీ గొడవలే. ఆయన పేరు చెప్పుకొని మళ్ళీ గొడవలు. ఈ దౌర్భాగ్యులు అందరూ యేసు పేరు చెప్పడం గొడవలు, ఆ వాక్యాన్ని చెప్పడం గొడవలు. వ్యాజ్యాలు మాన్పేవాడుగా ఉండాలి, వ్యాజ్యాలు పెంచేవాడుగా కాదు. సమాజంలో ఉన్న వ్యాజ్యాన్ని దేవుడికి తీర్చి మనుషులను దేవునితో సంధి చేసే రాయబారిగా కావాలి. అందుకు క్రీస్తు కొరకు మీరు రాయబారులుగా ఉన్నారు. ఈ జ్ఞానం ఏమైనా అర్థమవుతుందా? లేదండి. జీవం కలిగిన దేవుని చేతిలో పడి భయంకరంగా నాశనానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక మంచి మాట చదువు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 22 చూడండి ఏమంటున్నాడు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 22, ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఎంత మంచి మాట ఇచ్చారండి. దాసోహం అనుకొని శరణ మహాప్రభు ఆయన పాదాల మీద పడితే అపరాధివి కావును అంటున్నాడు. అంతే. రాజీకి వచ్చి ఆయన పాదాల మీద పడి క్షమించు తండ్రి, తప్పు అయిపోయింది అన్నావా బతికిపోతావు నువ్వు. నేను ఎవరితోనో రాజీకి పడ్డవేంటి, నేను ఎవరితోనో సమాధాన పడ్డవేంటి, నా గొప్పతనం నాదే, ఎవడికి వాడే గొప్పోడు నువ్వు అనుకుంటే దేవుడు చెబుతున్నాడు ఏమని? ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. శరణు జొచ్చకపోతే అపరాధివి నువ్వు. ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. మంచోడండి, నువ్వు ఆయన కాళ్ళ మీద పడితే క్షమించి విడిచిపెట్టేస్తాడు ఆయన నిన్ను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. కొట్టేస్తాడు ఆయనే, మీ కేసు కొట్టేస్తాడు ఆయన, మిమ్మల్ని క్షమించి విడిచిపెట్టేస్తాడు ఆయన. మీతో వ్యాజ్యం లేకుండా మొత్తం అంతా శాంతి జరిగిపోతుంది. అంతే, శాంతి జరుగుతుంది. పడతావా దేవునితో రాజీ? పడతావా దేవునితో సంధి చేసుకుంటావా? సంధి చేసుకోవాలి. నువ్వు దేవునితో సంధి చేసుకోవాలి. సంధి చేసుకోలేదో నీ మీదగా విపత్తు రాబోతుంది. ఆయన ఆయుధాలు సిద్ధం చేశాడు. అవి ఎలాంటివో నువ్వు ఊహించలేవు. అది వ్యక్తి అయినా, కుటుంబం అయినా, రాష్ట్రమైనా, దేశమైనా, ద్వీపమైనా దేన్ని విడిచిపెట్టడు. చదువుకున్నారు కదా. దేవునితో గొడవకు దిక్కండి. ఇప్పటికే మనుషులందరితో గొడవలు అంటున్నాడు. అందుకే ఆయన దేవుడా నీకేంటయ్యా మనుషులందరితో గొడవలు? అవును, నాకు సమస్త శరీరులతో వ్యాజ్యం ఉందంటున్నాడు ఆయన. ఎందుకు? ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి అసూయ, కలహం, గొడవ. అందులో నా పేరు చెప్పుకొని గొడవలు. మీరంతా కూడా ఎలా భరించాలి మిమ్మల్ని? ఎప్పటికైనా మనుషులందరూ కూడా దేవునితో రాజీ కుదుర్చుకోవాలి. రాజైనంతట వాడు రాజీకి దిగాడే, నువ్వు కూడా రాజీకి చెయ్యందిస్తే నువ్వు కూడా రాజు అవుతావు.
నువ్వు కూడా రాజు అవుతావు. అందుకే రాజీకి వెళదాం దేవుడితో. మన తండ్రితో రాజీకి ప్రపంచాన్ని కుదర్చాలి. ప్రపంచ దేశాలకు రాజీ చేసేవాడు మనం. అదండి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. నువ్వు రాజీ చేసేవాడు, నువ్వే అందరితో గొడవలు పెట్టుకుంటే ఎలా? ప్రపంచ దేశాలను దేవుడితో రాజీ చేసేవాడివి, నువ్వు గొడవలు పెట్టుకుంటే ఎలా? సమాధానపరుచు ఈ లోకాన్ని దేవునితో. ఆయన కోరుకుంటున్నాడు, రండి వివాదాలు తీర్చుకుందాం. దేవుడి ఆహ్వానాన్ని పలికాడు, రండి మనందరం కూడా శాంతి ఒప్పందం చేసుకుందాం, వివాదాలు తీర్చుకుందాం. ఏ గొడవలు ఉన్నాయి మాట్లాడుకుందాం, రండి అని తండ్రి అంతటి వాడు పిలుస్తున్నప్పుడు వెళ్ళడానికి ఎందుకు నీకు పొగరు? అహం వద్దయ్యా. అహం అయితే దేశం అహాలకు పోతే, యుద్ధాలకు పోయి నాశనానికి వెళ్ళిపోతే దేశం, అది నీ కుటుంబం అయినా నువ్వైనా. దేవునితో వ్యాజ్యాలొద్దు. మన తండ్రి గొప్పవాడు, మన పైన అపరాధాలన్నీ కొట్టివేయగల సమర్థుడు. కనుక అలాంటి వ్యక్తితో సమాధాన పడిచే ఈ సమాధాన సంబంధమైన సువార్త మన చేతిలో ఉంది. ప్రకటిద్దాం. ఈ శరీరములో దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతటిలో ఈ సమాధాన సంబంధమైన రాజ్య సువార్తను ప్రపంచ దేశాలకు సైతం ప్రకటించాలి. అది నీ బాధ్యత.